అవునే బాపు కేసీఆర్ కాక కాళేశ్వరం కమిషన్ ఎంక్వైరీకి రమ్మనంటే నాకు వీలు కాదని చెప్పేసి వాయిదా అడిగినమాట కాదనే 5వ తారీఖు నాడు. మామూలుగా నువ్వు పోవాల్సింది ఎప్పుడు 5వ తారీఖు నాడు పోవాలి, మరి 11వ తారీఖు నాడు వాయిదా అడిగినమాట. సరే అట్లయితే అట్లా నువ్వు 5వ తారీఖు నాడు రాకపోతే మరి 11వ తారీఖు నాడు ఖచ్చితంగా రమ్మని చెప్పిందట. నువ్వు 11వ తారీఖు నాడు పోవడానికి లేని ఇబ్బంది మరి 5వ తారీఖు నాడు ఏమొచ్చింది కాక? ఓహో 6వ తారీఖు నాడు ఈటెల రాజేందర్ అన్న, 9వ తారీఖు నాడు హరీష్ అన్న వీళ్ళు ఎంక్వైరీలా కమిషన్ ముంగట ఏం చెప్తారని తెలుసుకున్న తర్వాత క్వశ్చన్ పేపర్ లీక్ చేసుకొని అప్పుడు నువ్వు పోయి కమిషన్ కూడా కూర్చున్నాను చూస్తున్నావు. అంతేకాదు కాక అంతలోపు మన కేటీఆర్ రేపో మాపో అమెరికా దిగుతాడు. మరి కవితక్క పంచాయతీ కూడా ఏదో కొలిక్కొత్త అని తెలుస్తుంది. అమ్మ నువ్వు ఎంత పెద్ద లంగవాణ అంటే మస్తు తెలుస్తుంది నాకైతే. మొత్తం మీద అటు ఇటు న్యాయ పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది. ఈటెల రాజేందర్ హరీష్ రావు ఎంక్వైరీలో ఏం చెప్తారో తెలుసుకొని మనము ఎంక్వైరీలో ఇరుక్కోకుండా నువ్వు చూస్తున్నావని చెప్పేసి మాకు మాయరికే కాగా గుర్తుపెట్టుకో. ఈ ఒక్కసారి నేను ఎంక్వైరీ విలువరు మళ్ళా నువ్వు సమాధానం సకా చెప్పకపోతే నేను మళ్ళా పిలిపించి సమాధానం చెప్పిస్తారు. మరి మంచిగా సమాధానం చెప్పు మళ్ళా. ఓ కాకా తెలంగాణకు న్యాయం చేసేటట్టు సమాధానం చెప్పు. నువ్వు ఫామ్ హౌస్ లో తాగి పండుకో.